డైలీ బైబిల్ డివోషన్స్ని వీక్షిస్తున్న ప్రియాతి ప్రియమైన సంఘ సభ్యులకు మరియు దేశ విదేశాల్లోని ప్రేక్షకులందరికీ మనము తనను విశ్వసించి తన పట్ల నమ్మకంగా ఉంటే తన వాగ్దానాలన్నిటినీ మన పట్ల తప్పక నెరవేర్చే మన పరమ తండ్రి అయిన యేసుక్రీస్తు ప్రభుని అతి శ్రేష్టమైన నామమున మా స్వాగతాన్ని తెలియజేస్తూ నేటి అనుదిన వాక్య ధ్యానాలను ప్రసారం చేస్తున్నాం. ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బొలారం ప్యాస్టేట్ సమర్పిస్తున్న ఈనాటి మన కార్యక్రమంలో గాడ్ ఫుల్ఫిల్స్ ఆల్ హిస్ ప్రామిసెస్, దేవుడు తన వాగ్దానాలన్నిటినీ నెరవేరుస్తాడు అనే అంశంపై మన ప్రియ సంఘ సభ్యులు శ్రీమతి డారతీ ముల్కీ మధుకర్ గారు అందించే దైవ సందేశాన్ని విందాం. మనము అనుకోకుండా ఎదుర్కొనే మన శ్రమలన్నిటిలో, మన జీవిత తుఫానులన్నిటిలో ఆ ప్రభుని వాగ్దానాలన్నిటినీ మనము విశ్వసించి జ్ఞాపకముంచుకొని వాటిని పొందేలాగున ఈ భక్తి గీతాన్ని సందేశానికి ముందుగా విందాం. చాటున నేనుండేదా, నీ చాటు
క్రీస్తునందు సంఘ సభ్యులందరికీ, ట్రినిటీ హోలీ సభ్యులందరికీ నా ఒక నిండు వందనములు. వీక్షించిన వాళ్ళందరికీ కూడా నాకు హృదయంగా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. మరొకసారి దేవుడు ఈ సమయం ఇచ్చినందుకు ఉదయకాల ధ్యానంగా మనం ధ్యానించుకుంటున్నాము. గాడ్ ఫుల్ఫిల్స్ హిస్ ప్రామిస్. దేవుడు తన వాగ్దానము నెరవేర్చే దేవుడు అని మనము ఈ అంశం మీద ఈరోజు ధ్యానం చేసుకుందాము. దానికి ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాము. మహిమగల దేవ, కృపగల దేవ, ఈ సమయం మాకు ఇచ్చినందుకు వందనాలు. మరొక దినయంకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. నువ్వు ఇచ్చిన ఈ యొక్క ప్రామిస్ ప్రభు నెరవేర్చుతున్నందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. నువ్వే ప్రామిస్ చేసిన తండ్రి, అది ఎప్పటికైనా కూడా అది మాకు నెరవేరుస్తుందని మేము నమ్ముతున్నాం నైనా. ఆ విషయంలో మేము మీతో వాక్యం పంచుకుంటప్పుడు ప్రభా మీరు మాతో మాట్లాడమని, నీ మాటలు నా నోట పెట్టుమని, ఇది అనేకులకు లాభకరంగా ఉండడానికి కృప చూపించమని నాయన. నీ ప్రామిసెస్ ఎప్పటికైనా ఫలిస్తాయని మేము అనుకుంటూ తండ్రి ఈ చిన్న ప్రార్థన క్రీస్తు పేరిట మిక్కిలి వినంత వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఈ ఉదయకాల ధ్యానంగా దేవుడు ఇచ్చిన ఒక మంచి వాగ్దానం ఏంటంటే తన ప్రామిస్ని ఫుల్ఫిల్ చేస్తాడు. గాడ్ ఫుల్ఫిల్స్ హిస్ ప్రామిస్. దేవుడు తన వాగ్దానము నెరవేర్చే దేవుడు. ఎన్నోసార్లు మనం చూస్తాం మన జీవితంలో కూడా దేవుడు మనకు వాగ్దానాలు ఇచ్చినాడు. దానికి మనం ఒక చిన్న వాక్యాన్ని, దేవుని వాక్యాన్ని చదువుకుందాము. యెహోషువ రాసిన మొదటి అధ్యాయము 5 నుండి 7 వచనాలు, 2 వచనాలు చదువుతాం. 5 నుండి 7 వరకు. నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేక ఉండును. నేను మోషకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉందును. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. వారికిచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదేవు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్తగా పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించున్నట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. ప్రభు ఇచ్చిన ఈ వాక్యాన్ని దీవించును గాక. ప్రభు మనతో మాట్లాడుతున్నందుకు దేవుడు ఇచ్చిన వాగ్దానము, యెహోషువకి ఇచ్చిన వాగ్దానము, ఆ వాగ్దానం దేవుడు మనతో కూడా పంచుకుంటాడని నేను అనుకుంటున్నాను. దేవుడు ఎన్నో వాగ్దానాలు బైబిల్లో ఇచ్చాడు. ప్రతిరోజు కూడా మనం చూస్తే ఒక్కొక్క వాగ్దానం కూడా మనం చేసి చదివి దానికి మనము అనుసరించి ప్రార్థన చేస్తే ఆ వాగ్దానం మనకి తప్పకుండా నెరవేరుతుందని దేవుడు మనకి ఆజ్ఞ ఇస్తున్నాడు. యెహోషువకి ఆజ్ఞ ఇచ్చాడు. మోషకి ఎట్లా అయితే మోషకి తోడు ఉన్నాడో దేవుడు, సమస్తమును అంత ఏజ్ అయిపోయినాక 40 years ఆయన ఎక్కడ ఉండేనంటే ఇజ్రాయెల్లో ఉండే, అది ఈజిప్ట్లో ఉండే అన్నమాట. ఈజిప్ట్ బానిసలు అన్ని చూసి అక్కడ నుండి ఆయన వెళ్ళినప్పుడు మళ్ళీ 40 years దేవుడు తనలో నడిపించాడు. 40 years ఆయన ఈజిప్ట్లో ఎంతో మంచి విద్యలో ప్రావీణంగా ఉండేనన్నమాట. అన్ని విద్యలు నేర్చుకున్నానమాట. ఎందుకంటే ఒక కింగ్ ప్యాలెస్లో ఉండే కాబట్టి మోషే తనకు కావాల్సిన విద్యలన్నీ 40 years నేర్చుకున్నాడు. తర్వాత 40 years దేవుడు తనలో మలుచుకున్నాడు. తనకిచ్చిన ప్రామిసెస్ ఎన్నో ఉన్నాయి అన్నమాట. అవన్నీ కూడా నెరవేర్చాడు. హీ వాజ్ అ ఫెయిత్ఫుల్ మ్యాన్ టు గాడ్. అట్లనే మనం చూస్తాము దేవుడు ఏది చెప్పిండో తను అన్నీ నెరవేర్చాడు. కాబట్టి అట్లనే తన తర్వాత దేవుడు యెహోషువను ఎన్నుకున్నాడు. యెహోషువను కూడా మనం చూసినట్టయితే ఏంటిదనంటే తను కూడా భయపడ్డాడు. కానీ దేవుడు తనకి వాగ్దానం ఇచ్చాడు అన్నమాట. మోషతో ఉన్నట్టు నేను నీతో కూడా ఉంటాను అని అనుకున్నప్పుడు మనము ఏమన్నాడంటే, నువ్వు బ్రతుకు దేములు అన్నట్టును ఏ మనుష్యుడు కూడా నీ ఎదుట నిలబడడు అనే వాగ్దానము యెహోషువకు దేవుడు ఇచ్చిన అన్నమాట. భయపడుకోము, నిబ్బరంగా ఉండు, నేను నీతో ఉంటానని వాగ్దానం చేసినట్టు దేవుడు మనతో కూడా అదే వాగ్దానం చేస్తున్నాం. మనకి ఎన్ని కష్టాలు వచ్చినా గండాలు వచ్చినా కూడా దేవుడు మనతో ఉన్నాడు అనేది ఎప్పుడైతే మనం నిబ్బరంగా భయం లేకుండా ఉంటామో మనం ఏ కార్యమన్నా కూడా మనము సాధించవచ్చు అనేది మనము ఇక్కడ చూస్తున్నాము. మాటికి ప్రభు అదే మాట చెప్తున్నాడు, భయపడకు, నిబ్బరంగా ఉండు. దేవుడు మనతో కూడా అదే మాట్లాడినాడు. ఎన్ని కష్టాలు వచ్చినా ఫియర్ నాట్, ఫర్ ఐ యామ్ విత్ థీ అని అంటున్నాడు అన్నమాట. ఎన్నిసార్లు మనం చూసినా ఎన్ని కష్టాలు జాషువాకు వచ్చినా కూడా ఆయన ఎట్లా గెలిచినాడు అంటే దేవుని ప్రామిస్ వలన ఆయన గెలిచినాడు అనమాట. ఎన్ని బ్యాటిల్స్ వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎవరితో కొట్లాడాలన్నా కూడా
యుద్ధము యెహోవాదే అన్నట్టు ఆయన ముందుకు సాగి ఆ ప్రామిస్ని తీసేసుకొని దేవుని యొక్క ప్రామిస్ని తనలో ఉంచుకొని ఆయన ముందుకు సాగినమాట. జోర్దాన్ నది కూడా ఆయన అట్లనే దేవుని యొక్క వాగ్దానంతో ఆయన క్రాస్ చేసిండు. కానాన్ దేశానికి వెళ్ళడానికి ఆయనకి ఎన్ని మార్గాలప్పుడు కూడా అన్ని మార్గాలన్నింటిలో కూడా దేవుడు తనకి సహాయంగా ఉన్నాడు అన్నమాట. ఎట్లా కాలేబుతో ఉన్నాడో అట్లనే దేవుడు మనతో కూడా ఉంటాడు. మనం చూసినట్టయితే దేవుడు మన కష్టాలు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా దేవుడు మనకు వాగ్దానాలు ఇస్తుండు, కానీ అవి మనకు కొన్ని తెలియవు. మనం బైబిల్ చదువుకుంటున్నాము కానీ మనం భయపడుతుంటాం అన్నమాట. కానీ భయపడొద్దు అని దేవుడు ఎల్లప్పుడూ మనకు వాగ్దానం ఇస్తుంది. ఎన్ని కష్టాలు వచ్చినా మీరు ముందుకు సాగాలి అనేదే దేవుడు అంటున్నాడు. మనకి ఎన్ని కాలింగ్స్ వచ్చినా కూడా మనం భయపడొద్దు. దేవుడు ఇచ్చిన చిన్న పని కూడా ఎట్లా చేయాలి అనేది భయపడకుండా దేవుడు నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు అనేది ఎప్పుడైతే మనం అనుకుంటామో తప్పకుండా మనం అది నెరవేర్చుకుంటున్నాము. ఇచ్చిన వాక్యము దేవుడు ఎప్పుడైతే మనకిచ్చిండో మనం చూస్తున్నాం ఏంటిదంటే నేను ఎలా చెప్పాలి ఈ వాక్యం అనుకుంటాం, కానీ దేవుడు మనతో ఉంటాడు, మనలో ఉంటాడు. హీ గివ్స్ అస్ ద నాలెడ్జ్ టు ఫుల్ఫిల్ ఎవ్రీథింగ్ అన్నమాట. అబ్రహాంకు తోడై ఉన్నాడు, జేకబ్ తోడై ఉన్నాడు. కాబట్టి జేకబ్కి ఎన్ని కష్టాలు వచ్చినా జేకబు తనలో ఆయన వాగ్దానాలు యేసు యొక్క వాగ్దానాలతో ముందుకు నడిచాడు. ఎందుకంటే తన ఆ పెంపకంలో చిన్నప్పటి నుంచి పెరిగాడనమాట. కాబట్టి దేవుడు ఆయనలో నుంచి ఒక 12 మంది గోత్రాలను దేవుడు పుట్టించాడనమాట. ఆ గోత్రాలే చాలా విలువైన గోత్రాలు, 12 గోత్రాలు. ఆ గోత్రాల నుంచి ఎంతో మంది జనం వచ్చాడు. దేవుడు అబ్రహాంకి ప్రామిస్ చేసినమాట, ఐ విల్ బ్లెస్ లైక్ అ స్టార్స్ అని. ఆకాశంలో నక్షత్రాలు చూసావు కదా, అలా నేను బ్లెస్ చేస్తానన్నప్పుడు మన దేవుడు ఎంత గొప్పవాడండి. మనం నిజంగానే ఆయన నమ్ముకున్నందుకు, ఆయన త్రోవలే నడిచినందుకు మనం నిజంగానే అదృష్టవంతులు అనుకోవాలన్నమాట. మనము ఒక దేవుని బిడ్డలం అనేది ఎప్పుడు కూడా మనము ధైర్యంగా ఉండాలి. వస్తాయి ఎన్నో నష్టాలు, ఎన్నో కష్టాలు వస్తాయి, ఎంతోమంది నిందలు, ఎంతోమంది అవమానాలు మనకు వస్తుంటాయి. కానీ మనము ఏ దానికైనా వాక్యం చదివితే వాక్యంలో దేవుడు మనకు వాగ్దానం ఇస్తాడు. ఎన్నోసార్లు ఫియర్ నాట్ అనేదే మనకు వాగ్దానాలు. 365 డేస్ కూడా దేవుడు ఏమంటాడంటే భయపడొద్దు, నేను నీతో ఉన్నాడు. అదే వాగ్దానం ఎవ్రీ డే ఎప్పుడైతే మనం లేవగానే దేవునికి థ్యాంక్స్ చెప్పి ఆ దినము మళ్ళీ అదే వాగ్దానం మనలో తీసుకుంటే ఆ దినమంతా కూడా మనకి ఏ భయం ఉండదు. ఏ కష్టాలు వచ్చి రాబోయే కష్టాలు కూడా దేవుడు అవి దూరం చేస్తాడు అన్నమాట. కాబట్టి ఎప్పుడైతే యెరూషలేం కట్టాలనుకున్నారో అదే దేవుడు వాళ్ళతో ఉన్నాడు. సొలొమోనుతో కూడా ఉన్నాడు, దావీదుతో ఉన్నాడు. కాబట్టి దేవుడు మనతో కూడా ఉంటాడు అనేది మనం నమ్ముతున్నాము. క్రీస్తు జ్యోతి యొక్క మొన్న సాక్ష్యం నేను విన్నాడు. ఆ పాల్సన్ అయ్య గారు మన సాక్ష్యంలో చెప్పారన్నమాట. ఏందేనంటే అది కట్టక ముందు ఆయనకి ఎన్నో కష్టాలు, అక్కడ కట్టకూడదు అనేది చాలా మంది ఆబ్జెక్షన్ చేసినన్నమాట. కానీ ఎప్పుడైతే వాళ్ళు ఫాస్టింగ్ ప్రేయర్లో ఉన్నారో ఆ సాతాన్ ఆ గేట్ నుంచే పారిపోయాడంట వాళ్ళకి. ఎందుకు? దేవుడు వాళ్ళతో ఉన్నాడు కాబట్టి. ఆ చర్చ్, అంత పెద్ద చర్చ్, ఏషియాలో అంత పెద్ద చర్చ్ కట్టడానికి ఆయనకి ఎంత ధైర్యం దేవుడు ఇచ్చినాడో అదే వాగ్దానం తీసుకున్నాడు. మోషేకు ఉన్నట్టు, జాషువాకు ఉన్నట్టు, అందరితో దేవుడు ఉన్నట్టు ప్రాఫిట్స్తోని నాతో కూడా దేవుడు తప్పకుండా ఉంటాడు అనేది అనుకొని ముందుకు సాగి అంత పెద్ద చర్చ్ కట్టసాగాడు అనమాట. అదే విశ్వాసంలో మనము కూడా సాగితే మనం కూడా ఎన్ని గొప్ప కార్యాలు చేయొచ్చు, ఏ ధన సాధించవచ్చు అనేది మనము దేవుని యొక్క వాగ్దానం ఎల్లప్పుడూ మనలో ఉంచుకొని, సో ఫియర్ నాట్ అనేది మనకు దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. హీ ఫుల్ఫిల్స్ హిస్ ప్రామిసెస్, ఐదర్ ఇట్ ఈస్ ఎర్లియర్ ఆర్ లేటర్ బట్ ఇట్ విల్ బి డన్ అనేది దేవుడు మనకి చెప్తున్నాడు అనమాట. కొన్నిసార్లు ఇమ్మీడియట్గా మనకు అయితే, కొన్నిసార్లు కొంచెము ఆలస్యం అవుతాం, కానీ వెన్ హీ ప్రామిస్డ్ ఇట్ ఈస్ డన్, ఇట్ విల్ బీ ఫుల్ఫిల్డ్ అనేది మనము ఈ వాగ్దానం, ఈ రోజుకి ఈ వాగ్దానం మనం తీసుకొని ఈ ఉదయకాల ధ్యానంగా ఈ దినమంతటికి కూడా మనము ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుడి వాక్యాన్ని దీవించును గాక అని నేను దేవుడిచ్చిన అవకాశం బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ దేవుడి వాక్యాన్ని మళ్ళీ అందరిలో కూడా ఉండాలి అనేది, ఎవరికి భయం లేకుండా దేవుడు వాళ్ళతో ఉండి వాళ్ళని నడిపించాలని క్రీస్తు పేరిట వేడుకుంటున్నాను. ఈ చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.